మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తీక్. వైఎస్ భారతి మీద కేసు నమోదైంది. మాజీ సీఎంకి సతీమైనటువంటి వైఎస్ భారతి మీద తిరుపతి 2వ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం జరిగింది. టీటీడీ జేఈఓ లోకనాథం గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు, ఫిర్యాదు మేరకు ఆమె మీద కేసు నమోదు కావడం జరిగింది. ఎందుకు కేసు నమోదైందంటే, ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏపీ సీఎం హోదాలో తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్లారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించారు స్వామివారికి. ఆ సీఎం హోదాలో టీటీడీ అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు జరుగుతున్నటువంటి పరిణామాల మీద. ఆ సమీక్షలో చంద్రబాబు నాయుడు గారు టీటీడీ అధికారులకి, మా పార్టీ లైన్ తెలుసు కదా, తిరుపతి లడ్డూ విషయంలో ఎంక్వైరీ నడుస్తున్న విషయం మీకు అవగాహన ఉంది కదా, ఎంక్వైరీ అధికారులు వచ్చినప్పుడు మీరు ఇలానే చెప్పాలని చెప్పేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినట్టు సాక్షి పేపర్లో కథనం వచ్చింది. అంతా నేను చూసుకుంటాను బ్యానర్ ఐటంతో 6వ తారీఖు 13వ పేజీలో ఈ కథనం రావడం జరిగింది సాక్షి పేపర్లో. ఈ కథనాన్ని చూసినటువంటి తిరుపతి జేఈఓ ఎవరైతే ఉన్నారో, నేను ఆ సమీక్షలో పాల్గొన్నాను, చంద్రబాబు నాయుడు గారు చెప్పని మాటను చెప్పినట్టు రాశారు కదా, సమీక్ష సమావేశానికి సాక్షి పేపర్ రాలేదు కదా, అక్కడ కేవలం టీటీడీ అధికారులతో ఇంటర్నల్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన సమీక్షని తప్పుదో పట్టించే విధంగా వార్తా కథనాన్ని రాశారు. అక్కడ చంద్రబాబు గారు చెప్పని మాటను చెప్పినట్టు రాశారు అని చెప్పేసి భావించినటువంటి టీటీడీ ఈఓ ఆయన కంప్లైంట్ చేశారు తిరుమల 2వ టౌన్ పోలీస్ స్టేషన్లో. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. భారతి గారి నోటీసులు కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. డైరెక్ట్గా భారతి గారి మీద కేసు నమోదు కావడం ఇది మొదటిసారి అని చెప్పుకోవాలి. ఇంతకుముందు ఆమె మీద అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా డైరెక్ట్గా ఫిర్యాదులో ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. కానీ మొదటిసారి వైఎస్ భారతి గారి మీద డైరెక్ట్గా కేసు నమోదు కావడం జరిగింది. సాక్షి పేపర్కి, టీవీకి ఆమె చైర్మన్గా ఉన్నారు. సాక్షి మీడియాను ఆమె చూస్తూ ఉన్నారు. ఆమె పర్యవేక్షణలోనే గత కొన్ని సంవత్సరాలుగా సాక్షి మీడియా నడుస్తూ ఉంది. ఇప్పటికే సాక్షి మీడియా మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ చాలా ఆరోపణలు గుప్పిస్తూ ఉంది. అబద్ధాలని, అసత్యాలని కథనాలుగా వడ్డీ వారిచ్చేస్తుంది. ఈవెందో మొన్న వరదల సమయంలో కూడా అమరావతి మునిగింది అని రాసింది, కానీ మునగని పరిస్థితి. ఒకవేళ అమరావతి మునుగుంటే అదే అమరావతి తాడేపల్లిలో జగన్ నివాసం కూడా ఉంది కదా, జగన్ నివాసం కూడా మునిగిందా అనేది టీడీపీ ప్రశ్న వేసింది. అది నిజమే కదా, మరి ఏపీ ప్రభుత్వం కూడా దాన్ని సీరియస్గా తీసుకుంది. అది మాత్రమే కాదు, వరదల సమయంలో విజయవాడ పేదలు పడుతున్నటువంటి కష్టాలు నష్టాల సమయంలో ప్రభుత్వం ఆదుకుంటున్నటువంటి విషయాలను కూడా ఒక అబద్ధాన్ని వండి వార్చే ప్రయత్నం చేసింది అనేటువంటిది ఏపీ ప్రభుత్వ అధికారులు కానీ టీడీపీ పార్టీ కానీ సాక్షి మీడియా మీద చేస్తున్న ఆరోపణ. అంటే ఇది మాత్రమే కాదు, ఏపీలో ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని పెద్దగా మార్చి చేయటం, ఒక అబద్ధాన్ని, ఒక కథని దానికి పెట్టి దాన్ని కథనంగా మార్చాలని ప్రయత్నం చేయటం చేస్తుంది అనేటువంటిది ఒక కథనం. అదే దీంట్లో కొన్ని వాస్తవాలు కూడా మనం మాట్లాడుకోవాలి. నిజమే, అమరావతి మునిగిందనుకో, జగన్ గారి నివాసం కూడా మునిగి ఉండాలి కదా, ఒక లాజికల్ పాయింట్. రెండోది, టీటీడీ అధికారుల ఇంటర్నల్ సమావేశం, సాక్షి వాళ్ళకి ఎవరు సమాచారం ఇచ్చి ఉంటారు? ఒకటి టీటీడీ అధికారులన్నా చెప్పు ఉండాలి అఫీషియల్గా. చెప్తే ఎవరు చెప్పారు అన్నది సాక్షి మీడియా బయట పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కనీసం పోలీసులకే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పుడు నోటీసులకు సమాధానం ఇవ్వాలి కాబట్టి అది పక్కన పెట్టేస్తే ఈ కేసు ఏమయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా పత్రికకు స్వేచ్ఛ ఉంటుంది, పత్రిక కాదు మీడియా మొత్తానికి కూడా ఒక స్వేచ్ఛ ఉంటుంది. ఇవాళ నేను ఒక స్వేచ్ఛ ఉండబట్టే మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. కానీ ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేయటం, ఒక అబద్ధాలని, అసత్యాలని కథనాలుగా వండి చెప్పటం అనేటువంటిది, ప్రజలు ఒక రాంగ్ ఇండికేషన్స్ పంపడం అనేది మీడియా పని కాదు. మీడియా వార్తలను ఇవ్వటం, వార్తల ఆధారంగా విశ్లేషణ చేయటం మాత్రమే మీడియా చేయాల్సిన పని. అంతేగాని అబద్ధాలని, అసత్యాలని ప్రజలకు తీసుకువెళ్ళటం, అభూత కల్పనలు కల్పించటం, అది ప్రభుత్వం మీద కక్షపూరితంగా వైఖరి తీసుకోవటం అనేటువంటిది ఏ మీడియా చేయాల్సిన పని కాదు. ఏ మీడియా చేయాల్సిన పని కాదు. అది సాక్షి మాత్రం కాదు, ఏ మీడియా చేయాల్సిన పని కాదు. కాకపోతే ఇవాళ టీటీడీ చేసినటువంటి సమీక్ష సమావేశంలో సీఎం డైరెక్ట్గా పాల్గొన్న సమావేశం చాలా ఇంటర్నల్గా జరిగింది, చాలా క్రూషియల్గా ఉంటుంది. తిరుమల దేవస్థానం కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం రాబోయే కాలంలో ఎలా నిర్వహించాలి, మన తిరుపతి లడ్డు మీద చాలా పెద్ద వివాదం కొనసాగింది. అది కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన విషయం అనే విషయం కూడా మనకు తెలుసు. ఆ మనోభావాలకు సంబంధించి ఆల్రెడీ సిట్ ఎంక్వైరీ చంద్రబాబు గారు ఏపీ సీఎం హోదాలు వేసిన దాన్ని వైసీపీ నాయకులు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ కారణంగా సుప్రీంకోర్టు ఒక కొత్త స్వతంత్ర దర్యాప్తు సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో సిబిఐకి సంబంధించినటువంటి 2 అధికారిని, ఏపీ సిట్లో ఆల్రెడీ ఉన్నటువంటి 2 అధికారిని, అలానే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక అధికారిని, మొత్తం 5గురితో కమిటీ వేయడం జరిగింది. అది ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఎంక్వైరీ చేస్తున్నటువంటి సమయంలో
తిరుపతి లడ్డు మీద ఇప్పటికే చాలా అనుమానాలు ఉన్న సమయంలో ఆ అనుమానాలకు కూడా పాత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కారణమైనటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి సతీమణిగా సాక్షి పేపర్ చైర్మన్గా మరింత బాధ్యతగా ఉండాల్సింది పోయి మళ్ళీ దాన్ని సైడ్ ట్రాక్ పట్టించే విషయాలని ప్రచారం చేయటం అనేటువంటిది నిజంగా తప్పవుతుంది. దాని మీద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, నోటీసు సర్వ్ చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తూ ఉంది. మరి భారతీ గారి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి అనేక మంది రకరకాల కేసుల్లో అరెస్ట్ అయ్యారు. పినేరి రామకృష్ణారెడ్డి కావచ్చు, జోగి రమేష్ వాళ్ళ అబ్బాయి కావచ్చు, తర్వాత నందిగాం సురేష్ కావచ్చు, వైసీపీ మాజీ ఎంపీ, ఇలా అనేక మంది అరెస్ట్ అయ్యారు. ఇప్పటికి కొంతమంది ముందస్తు బెయిల్లో కూడా ఉన్నారు. జోగి రమేష్ అయినా లేకపోతే వల్లభనేని వంశీ కూడా అరెస్టు రావడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం అవుతుంది. దేవినేని అవినాష్ ఆల్రెడీ ముందస్తు బెయిల్లో ఉన్నారు. వీళ్ళంతా కొంతమంది ముందస్తు బెయిల్లో ఉన్నారు, కొంతమంది ఇప్పటికీ అరెస్ట్ అయిన ఉన్నారు. కానీ డైరెక్ట్గా వైఎస్ భారతి గారికి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికే డైరెక్ట్ కేసు పట్టడం అనేది ఇప్పటికీ జగన్ గారి మీద అనేక కేసులు ఉన్నాయి. మొన్న కూడా కొత్తగా కేసు నమోదైంది. రఘురామ కృష్ణరాజు గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనని ఎంపీగా ఉన్న సమయంలో చట్టం విరుద్ధంగా వేధించారు, నన్ను కొట్టారు అని చెప్పేసి ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు A3గా గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు భారతీ గారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఎలాంటి యాక్షన్ ప్లాన్ కూటమి ప్రభుత్వం తీసుకోబోతుంది, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది.